పాపం ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయినోడు రూబేను, పాపం ఎత్తుక్కుంటూ యోసేపు దగ్గరకు వస్తే పారిపోయినోడు. చెప్పండి. ఎస్, వాగ్దానాలు ఎవరి వెనకాల పరిగెడతాయి? అది యోసేపే కాదు, నువ్వైనా నేనైనా. పాపం మనల్ని పలకరించినా మనం పరారవ్వాలి. యోసేపు జీవితం చూడండి, ఆయన ఎలా ఉండేవాడు, ఎలా ఎదిగిపోయాడు తెలుసా? ఆవిడట దినదినము మాట్లాడిందట. ఆ పదం మీకు తెలుసుగా, ఒకసారి చూడండి ఎందుకన్నా మంచిది. ఆది కాండము 39వ అధ్యాయం, ఆది కాండం 39వ అధ్యాయం, పాపం ఎలా పుడతాది అక్కడ చెప్తాడు చూడండి. ఆది కాండము 39వ అధ్యాయం 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచున్న, నోట్ దిస్ పాయింట్, ఆ పాయింట్ మీరు నోట్ చేయండి. దినదినము మాట్లాడుచున్న. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఎక్కువగా మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, పాపం చేస్తాం ఖచ్చితంగా. అదే సీక్రెట్. ఇప్పుడు రూబేనుతో కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ పాపం చేయడానికి ఏం జరుగుంటే చెప్పండి? రోజు మాట్లాడుకుంటున్నారు. నేను ఇదే చెప్పేది, మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ ఏదిక మీద నుంచి చెల్లి వరుస అయినా, సొంత చెల్లి కాదు, చెల్లి అని పిలిచిన, అన్న అని పిలిచిన, ఇక ఏ వరుసలు మీరు పెట్టుకుని పిలిచినా, మీరు రోజు మాట్లాడుకున్నారో పాపం ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే విస్తారమైన మాటల్లో వాసం ఉంటుంది. రూబేను వరస మరిచిపోవడానికి దినదినము, యోసేపుని లొంగదీయడానికి సూత్రము దినదినము. అందుకే ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకు పెద్దలు చెప్తారు? ఎక్కువ మాట్లాడుకు, జాగ్రత్త తల్లి, జాగ్రత్త రా, ఎక్కువ మాట్లాడకని ఎందుకు చెప్తారు? మాట్లాడామో తెలియకుండానే మోసపోతాం. ఎక్కువ ఫోన్ మాట్లాడడం, ఎక్కువ వ్యక్తులతో మాట్లాడడం, ఎక్కువ తిరగడం, ఇవే మనల్ని పాడు చేస్తాయి. దినదినము అంటే ఆవిడకి ఏం తెలుసు? ఈరోజు మాట్లాడు, రేపు మాట్లాడు, ఏదో రోజు మాట వెంటాడని సూత్రం. కానీ ఈ కుర్రోడు ఎలా అంటాడు చెప్పనా? ఈ రోజే కాదు, దినదినమే కాదు, బతుకు దినములన్నీ మాట్లాడిన కుర్రోడు మాట్లాడు. ఎవరు? అదే మనమైతే మాట్లాడక్కరొద్దు. మన వాట్సాప్కి ఆయన వస్తే చాలు, కంగారు అయిపోయి సలిజరం వచ్చేది మనకి. కొత్త నెంబర్ నుంచి మిడ్ నైట్ హాయ్ అని వచ్చింది అనుకోండి, వెంటనే ట్రూ కలర్కి వెళ్ళిపోయి నెంబర్ ఎవరిది, పేరు ఎవరిది, గూగుల్లో ఎక్కడుంది. ఆ అలవాట్లే నేను చెప్తున్నాను. వాళ్ళు చూస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఈ కంగారు పనులే దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. ఇవ్వాలనుకున్నవి కూడా ఆపేస్తాడు. అప్పుడప్పుడు ఇప్పుడంటే కొంచెం మిస్డ్ కాల్ తగ్గినాయి. ఒకప్పుడు మిస్డ్ కాల్ వచ్చేవి. ఆ మిస్డ్ కాల్ వచ్చినప్పుడు మనం అనుకునే, మిస్డ్ కాల్ వచ్చిన వెంటనే కంగారు అయిపోతాం మనం, ఏదో మిస్సెస్ కాల్ వచ్చినట్టు. అప్పుడు పెళ్ళి అవుతుంది. మిస్డ్ కాల్ వచ్చిన వెంటనే కంగారు అయిపోయి అర్జెంటుగా 70 సార్లు తిరిగి చేసేస్తాం. ఆడు ఏ బ్యాలెన్స్ లేనోడే చేసి ఉంటాడు. నీకు అంత కంగారు దీనికి? ఈ ఎవ్వరు అడుగుతున్నాను, యోసేపుకి మిస్డ్ కాల్ ఇచ్చిన, వాట్సాప్ పెట్టిన, డైరెక్ట్ వచ్చి ప్రపోజ్ చేసిన, ఫేస్బుక్ రిక్వెస్ట్ పెట్టిన, ఇన్స్టాగ్రామ్ ముందు వచ్చి మెసేజ్ పంపిన, ఎన్ని గ్రీటింగ్ కార్డులు ఇచ్చినా, ఎన్ని చేసినా యోసేపు అంటాడు, ఐ డోంట్ లైక్ ఇట్ అంటాడు. అంతే. నాకు నచ్చదు మేడం, మీరు ఎన్నంటే చెప్పండి, నాకు అమ్మ లాంటి దానివి అంతే అంటాడు. చచ్చిపోలే మాట కావడం అంతే. నాకు అమ్మ లాంటి దానివి, నా యజమాను నాకు తండ్రి అయితే, నా యజమాను తండ్రి అయితే నువ్వు నాకు తల్లి లాంటి దానివి, దయచేసి నన్ను ప్రలోభానికి గురి చేయకండి అని ఎంత గొడవాడు ఉంటాడండి ఆవిడతో. మాట ఎంట్లేదు, ఎంత మాట్లాడి కుర్రోడు మాట ఎంట్లేదని ఒకరోజు గట్టిగా పట్టుకుందంట. మనమైతే ఏమన్నామండి? యవనస్తుల సదస్సు కనుక కొన్ని మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. మనమైతే ఏమందని చెప్పిన, నాన్న పరలోకమందున్న మా తండ్రి, నా తండ్రి యాకోబు నా దగ్గర లేడు, మా అన్నీళ్ళు నా దగ్గర లేరు, ఈ దేశం కాని దేశంలో నా అంటూ నాకెవరు లేరు, నన్ను ప్రేమించే హృదయం ఎక్కడైనా దొరుకుతుందా అని చూశాను ప్రభు. నీ ప్రేమని ఎలా పంపించావా? నువ్వు ఉన్నావు అందు. ఎవరిని? అన్నీ వంకరలు అండి. మనం యోసేపు అయితే ఇలా అందో, మనమైతే ఇలా అందో, నాకు ప్రేమను ఎలా చూపిస్తున్నావా? ఎంత లగ్జరీ ప్రేమ ప్రభువా, థ్యాంక్ యూ మై లార్డ్. మక్కలు ఇరిసేస్తాడు ఇలా మాటలు మాట్లాడారంటే.
మనం చేసే పనికి మనం కొంతమంది అబ్జర్వ్ చేస్తామండి. కొంతమంది వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఎవరి కోసం అంటే దేవుడు నాకు ఒకరిని చూపిస్తున్నారండి, ఆ 3వ ఈదులో ఉన్నారట. చంపేస్తాడు దేవుడు ఇలాంటి మాటలు మాట్లాడారండి. దేవుడు అలాంటి పనికి మాలిని చూపించడు, గుర్తుపెట్టుకో. అప్పుడప్పుడు వచ్చి నాకు అక్కడ ఉందని కనబడుతుంది, ఇక్కడ ఉందని కనబడుతున్నారంటే అలాంటివి కనబడ్డు. వంకర మాటలు మాట్లాడకండి. దేవుడు వాక్యం చెబుతాడు, దేవుడు నీతి చెబుతాడు, దేవుడు సిలువని కూర్చున్న వార్త చెబుతాడు. అంతేగాని ఆ ఈదులో ఎవరున్నారు, ఈ ఈదులో ఎవరున్నారు ఇలాంటివి చెబితే చంపేస్తాడు. నీకు సాతాను కానీ చెప్తున్నాడేమో చూసుకో. ఇటీవల కాలంలో హైదరాబాద్లో ఉన్న పెద్ద పాస్టర్ గారికి తెలుసుగా, పేరు అడగండి, బ్రేకులు కూడా అడగండి నన్ను. ఆ పెద్ద పాస్టర్ గారు కొంతమంది ఆడపిల్లలు లైన్గా ఫోన్ చేసి మీ పెద్ద అబ్బాయిని చేసుకోమని దేవుడు చెప్పాడట. దేవుడు చెప్పాడా? మీ అయ్యకి చెప్పు, నోడు వెనక్కొడతాడు. దేవుడు చెప్తాడు అలాంటివి. మీ పెద్ద అబ్బాయిని చేసుకోమన్నా, మీ చిన్న అబ్బాయిని చేసుకోమని. ఆయనకి మాత్రం సిగ్గుండాలి కదండి, ఆయన చెప్పడం ఏంటండి? అంటే మా కుర్రోళ్ళు హీరోలనా? ఇలాంటివి నేర్పించి మా అబ్బాయికి చాలా మంది లవ్ లెటర్లు రాసేస్తున్నారు, మా అబ్బాయికి ఎలా చేస్తున్నారు, ఆయన పెద్ద హీరోలా చూపించండి. కంగారు పడకండి, దెబ్బల మీద దెబ్బలు తగలకపోతే చూడు. కుర్రోళ్ళకి కొన్ని చెప్పకూడదు ఉంటాయి. పెద్ద హీరోయిజం లాగా మా కొడుకు పెద్ద అందగాడంటే చాలా మంది అందగాళ్ళు ఉన్నారు. ఇలాంటివి దేవుడు చూపించడు. దేవుడు చూపించేది పవిత్రత చూపిస్తాడు, నిర్దోషత్వాన్ని చూపిస్తాడు. నింద వేయబడిన యోసేపుని నిర్దోషిగా నిలబెడతాడు. యోసేపుని ప్రేమించిందట. దీన్ని ప్రేమ అంటారండి? మేడం మీరు ఎన్ని అనుకోండి, మా యజమానుడు అనగా మీ భర్త ఈ ఇంట్లో ఉన్నవన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ మీ మీద నాకు అధికారం ఇవ్వలేదు మేడం. నాకు ఆ ఇంకిత జ్ఞానం, సంస్కారం. నువ్వు ఒక వ్యక్తికి భార్యవంటే నేను మ్యారేజ్ అనే ఒక వ్యవస్థని గౌరవించే కుర్రోడిని మేడం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని గౌరవిస్తే రేపొద్దున నా కుటుంబం ఎలా ఉంటుందో నాకు తెలుసు మేడం. దయచేసి దగ్గర రావద్దు. ఒకవేళ మీరు ఎంత దగ్గరకు వచ్చినా నేను ఉండను, ఆరిపోతానంట. ఈ లోకం ఏమంటా చెప్పనా? అలాంటి అవకాశాలు వస్తే మగాడురా, నువ్వు నిలబడాలి. తప్పు చేస్తే ఈ లోకం మగాడంటది, పారిపోతే ఆడోడు అంటది. కానీ బైబిల్ ఏమని చెప్పినా, అలాంటి పాపానికి దూరంగా పరిగెడితే మగసిరిగల మగాడంది బైబిల్. గుర్తుపెట్టు. పాపం చేసిన బైబిల్ చేతగాని సన్నాసుడు అంది బైబిల్. గుర్తుపెట్టు. ఈ లోకము పాపం చేసిన మగాడంటది, ఈ బైబిల్ పాపం చేయకుండా పారిపోయినోడిని మగసిరిగల మగాడంటది. ఎక్కడ పడితే అక్కడ లూజ్ అయిపోవడం, ఎక్కడ పడితే అక్కడ సొంగగార్చడం, ఎక్కడ పడితే అక్కడ లూజ్ మాటలు మాట్లాడడం అది మగ లక్షణం కాదు. ఎక్కడైనా డిగ్నిటీగా మన క్యారెక్టర్ని బిల్డప్ చేస్తూ నిలబడటమే అది మగతనం అంటే. గుర్తుపెట్టుకో. ఎన్ని చూసినా, ఎవరు మాట్లాడినా ఒక విషయం గుర్తుపెట్టుకో, నా లైఫ్లో నాకంటూ ఒక పార్ట్నర్ ఉంటుంది, నా లైఫ్లో నాకంటూ ఒక పార్ట్నర్ ఉన్నారు, ఆమెకు తప్ప నా లైఫ్లో ఎవరికి స్పేస్ లేదని చెప్పాలి. అది డిగ్నిటీ అంటే. అది యోసేపు చెప్తాడు, ఇస్సాకు చెప్తాడు, వీళ్ళందరూ చెప్పారు కనుకే ఈ రోజుకి మన యవ్వనస్తుల యొక్క సదస్సులో వాళ్ళే మనకు పాట. యోసేపు చెప్పాడు, ఎప్పుడైతే ఎదిగాడో ఒక్కసారి ఈయనకున్న వాగ్దాన ఫలాలన్నీ యోసేపు వైపు తిరిగిపోయాయి. ఎలా తిరిగిపోయి చూడండి, ముగించుకుందాం. ఆది కాండము 49వ అధ్యాయం, ఆది కాండము 49వ అధ్యాయం. అదే యాకోబు రూబేను కోసం మాట్లాడిన యాకోబు యోసేపు కోసం ఏమంటున్నాడో చూడండి. 22వ వచనంలో యోసేపు ఫలించేడు కొమ్మ. ఆ మాట మీకు అర్థమవుతుందా? కంపారిజను 3వ వచనం చదవండి. రూబేను నా బలము యొక్క ప్రథమ ఫలముగున్న రూబేను ఫలించలేదట, యోసేపు ఫలించేడు కొమ్మయ్యాడట. అంటే ఈ మాటలన్నీ ఎవరికి సంబంధించినవండి? రూబేనుకి చెప్పాల్సిన మాటలు, రూబేనుకి చెందాల్సిన మాటలు యోసేపుకి చెందుతున్నాయి. అతడు ఫలించేడు కొమ్మ, ఓట యొద్ద ఫలించేడు కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదకెక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములు వేసి అతన్ని హింసించిరి.
యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తము వాని బలము వలన అతని ఇల్లు బలమైన తగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడువాడు ఆయనే, నీకు సహాయం చేయును ఈ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలతో నీవు దీవింపబడతావు యోసేపు అన్నాడు. అసలు ఈ మాటలన్నీ ఎవరికి వెళ్ళాలి చెప్పండి? రూబేనుకి వెళ్ళాలి. రూబేను ఫలించాలి, రూబేను ఫలించేడు కొమ్మ అవ్వాలి. రూబేను ఎలా అవ్వాలి తెలుసా? ఇశ్రాయేలుకి బండయు బలము అవ్వాలి. ఇశ్రాయేలు బండ అంటే నేను వెళ్ళిపోతే నా తర్వాత తండ్రి అంత తోడు, అది పదం అక్కడ. ఇశ్రాయేలుకి బండ అంటే పునాది. ఈ ఇశ్రాయేలు అనే ఇల్లుని కాపాడేవాడు రూబేను ఉండాలి. ఇప్పుడు ఎవరు కాపాడుతున్నారు? యోసేపు పునాది రాయి కూర్చున్నాడు. ఫలించేడు కొమ్మంటే ఎంత వ్యాపించాడు తెలుసా? యాకోబు కుటుంబానికే కాదు అన్నం పెట్టేది, ఇశ్రాయేలు ప్రజానికానికి మొత్తానికి అన్నం పెట్టేది యోసేపు అయిపోయాడట. మేపెడువాడు అంటే ఏంటండి? అందరికి అన్నం పెట్టేవాడు యోసేపు అవుతాడట. అందరికి అన్నం పెట్టేవాడంటే నిజానికి కుటుంబాన్ని అంతరికి అన్నం పెట్టేది ఎవరు? నాన్న. ఇప్పుడు నాన్నని పోస్ట్లోకి ఎవరు వచ్చారు? అసలు ఆ ప్లేస్ అంతా ఎవరు చెప్పండి? రూబేను. లూజ్ అయిపోయిన రూబేను స్ట్రాంగ్గా నిలబడిన యోసేపుకి వెళ్ళిపోతుంది. చూడండి, మేపెడేవాడు, బలాతిశయం, ఈ పదాలన్నీ అతడికి. కానీ ఇప్పుడు ఈ పదాలన్నీ యోసేపు ఎవరి కోసం చెప్పుకుంటాడు చెప్పండి? క్షమించండి, యాకోబు ఎవరి కోసం చెప్పుకుంటాడు చెప్పండి? యోసేపు కోసం. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ కుర్రోడు ఎవరో తెలుసా సార్? మా అబ్బాయి సార్ చెప్పుకుంటాడు యాకోబు. ఇగో ఫరో అంతటికి సలహా ఇస్తున్న ఐగుప్తి అందరి మీద అధికారిగా ఉన్న ఆ నూనె మీసాల కుర్రోడు ఎవరో తెలుసా సార్? మా అబ్బాయి సార్. బంగారు ఉంగరం పెట్టుకుని, కిరీటం పెట్టుకుని, నిందలేసిన ఆ పనికి మాలిన దాని ముందే రథమెక్కి వస్తున్న ఆ ఎర్రటి కుర్రోడు ఎవరో తెలుసా సార్? మా అబ్బాయి సార్. ఎవరు చెప్పుకుంటారు ఈ మాటలన్నీ? యాకోబు తన కుమారుడి యొక్క పవిత్రతను, తన కుమారుడి యొక్క ఎదుగుదలను, తన కుమారుడు నిలబడిన స్థాయిని బట్టి మా కొడుకు సార్, మా కొడుకు, నా బలము, నా అతిశయము, నా బహుమానం, ఇదిగో నా భవిష్యత్తు వాడే ఈడనుకున్నాను, వాడయ్యాడు. కనిష్ఠుడు జ్యేష్ఠుడయ్యాడు, జ్యేష్ఠుడు కనిష్ఠుడై. చిన్నోడు పెద్దోడుగా వ్యవహరించాడు, పెద్దోడు చిన్నోడైపోయాడు. చిన్నోడు పెద్దోడు అవడానికి కారణం పెద్దగా ఆలోచించాడు కనుక. లైఫ్ అనే ఆ రింగ్ రోడ్లో, ఆ రింగులో ఎటెల్లాలో స్పష్టంగా చూశాడు కనుక, ఎటు నిలబడాలో స్పష్టంగా చూశాడు. అడుగుతున్నాను, ఈ రోజుకి ఈ యూత్ మీట్కి ఈ రోజు వరకు ఒకవేళ ఎప్పటి వరకు ఏమన్నా చీకటి అడుగులు మీ జీవితంలో ఉంది, ఎప్పటి వరకు పాపపు ఆశలు, లేదా ఈ పదం అంటున్నందుకు ఇబ్బంది పెట్టకండి, ఆ సహవాసాలు, అఫైర్స్ ఏమన్నా ఉంటే కట్ చేయండి. దేవుని దీవెనలు మీకు కావాలంటే కట్ చేయండి. నీ చదువు వరితెల్లాలనుకుంటే ఆ చీకటి సహవాసాలు కట్ చేయి. నీ ఉద్యోగాలు ఫలభరితం మారాలి అంటే కట్ చేయి. ఎందుకంటే నేను చూసే దేవుడు.